కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్ గా మారింది క్రిస్మస్ మంత్. లాస్ట్ 3 years నుండి ఈ సీజన్ టాలీవుడ్ బాలీవుడ్ కి బాగా కలిసి రావడంతో ఇయర్ ఎండింగ్ సెంటిమెంట్ స్టార్ హీరోస్ లో బలంగా నాటుకుంది. 2026 హాట్ స్లాట్ ఎవరి సొంతం? ఈసారి అప్పర్ హ్యాండ్ బాలీవుడ్ దా టాలీవుడ్ దా? సంక్రాంతి, దసరా, దీపావళి అండ్ సమ్మర్ సీజన్ కన్నా ఇప్పుడు డిసెంబర్ సీజన్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ హాట్ స్లాట్ గా మారింది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ ను టార్గెట్ చేస్తున్నాయి మూవీస్. లాస్ట్ 3 years నుంచి బాగా కలిసి రావడంతో సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. 2023 డిసెంబర్లో వచ్చిన యానిమల్, శ్యామ్ బహదూర్, హాయ్ నాన్న, సలార్, డంకీ చిత్రాలు మంచి విజయాలను నమోదు చేశాయి. ఆ సీజన్లో 900 కోట్లు కొల్లగొట్టి విన్నర్ గా నిలిచింది యానిమల్. కానీ డార్లింగ్ వర్సెస్ కింగ్ ఖాన్ ఫైట్ గానే గుర్తుంచుకున్నారు ఆడియన్స్. 2024 ఎండింగ్ లో పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసేశాడు. డిసెంబర్ 5న వచ్చిన పుష్ప 2 ఏకంగా 1800 కోట్లకు పైగా కొల్లగొట్టి బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. బర్రోస్, బేబీ జాన్ బెడిసికొట్టినా పుష్ప 2 ధాటిని తట్టుకుని మార్కో బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఇక 2025 ఎండింగ్ లో వచ్చిన ధురంధర్, ర్యాంపేజ్ హోల్ ఇండియా చూసింది. స్లో పాయిజన్ లో మొదలై ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. ఈ 3 years లెక్కలు చూస్తే బాలీవుడ్ ఓ మెట్ ఎక్కువలో కనిపిస్తోంది. ఇక ఈ ఇయర్ లెక్కలు తేలాల్సింది. ఈ డిసెంబర్ పై ముందుగా అఫీషియల్ గా ఖర్చిఫేశాడు విజయ్ దేవరకొండ. రౌడీ జనార్దనతో ప్రేక్షకులు ముందుకొచ్చేస్తున్నాడు. నెవర్ బిఫోర్ అవతార్ లో విజయ్ ను చూపించబోతున్నాడు దర్శకుడు రవికిరణ్ కోలా. కీర్తి సురేష్ హీరోయిన్. అయితే చెప్పిన డేట్కి వస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి డౌటే. టాలీవుడ్ సినిమా వస్తే బాలీవుడ్ మూవీస్ ఊరుకుంటుందా? పెద్ద స్కెచ్చే వేసుకునొస్తోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ ఈ ఇయర్ ఎండింగ్ పై ఖర్చు వేసేశాడు. పదే డిసెంబర్ 24న మూవీ వస్తుందని నార్త్ సౌత్ ను భయపెట్టాలని చూస్తున్నాడు. అయితే షారుఖ్ ను ఎదుర్కొనేందుకు మరోసారి సలారోడు మళ్లీ దిగబోతున్నాడని టాక్. ఫౌజీతో కుదిరితే దసరాకు లేదంటే డిసెంబర్కు డార్లింగ్ వస్తాడని లీక్ ఇచ్చారు. 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కొంత యాక్షన్ సీక్వెన్స్, కొంత టాకీ పూర్తవ్వాల్సిందట. ఈ లెక్కను చూస్తే డిసెంబర్లో బిగ్ ఫైట్ జరగబోతోంది. మరి ఈ హాట్ స్లాట్లో డామినేషన్ చేసే హీరో ఎవరవుతారో, ఇంకా ఎన్ని పోటీకొస్తాయో, ఎన్ని తప్పుకుంటాయో టైమ్ టు వాచ్.